పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఉన్న మీరందరికీ ప్రత్యేకమైన వందనములు. ఈ నెల రోజులు పిల్లలు నేర్చుకున్న సాంగ్స్లో ఒక సాంగ్ ఇప్పుడు పర్ఫామ్ చేస్తారు. ఆ తర్వాత స్కిట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు నేర్చుకున్న కంఠస్థ వాక్యాలు చెప్తారు. పిల్లలందరూ ఫస్ట్ యాక్షన్ సాంగ్ చేస్తారు. పిల్లలకి అటెండెన్స్ తీసుకుంటున్నాము. వాళ్ళు ఎవ్రీ వీక్ రావాలి, టైంకి రావాలి. టైంకి వచ్చిన వాళ్ళకి అటెండెన్స్ నోట్ అవుతుంది. అయితే 12 మెంబర్స్ ఉన్నారు సండే స్కూల్ స్టూడెంట్స్. అందులో ఇద్దరికి వచ్చింది. క్యాల్కులేట్ చేస్తే ఇద్దరు మాత్రమే మంచిగా అటెండెన్స్ ఉంది, మంచిగా టైంకి వచ్చారు. సో నెక్స్ట్ టైం నుంచి మీ పిల్లల్ని టైంకి పంపించండి. అట్లీస్ట్ స్టార్టింగ్ వరకైనా పంపించండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు టైంకి రావడం నేర్చుకుంటేనే పెద్ద వర్షిప్కి టైంకి వస్తారు. సో అందుకే వీటికి టాస్క్ ఇవ్వడం జరిగింది. వచ్చే మంత్ ఒక 4 వీక్స్ చూస్తాము, అటెండెన్స్ తీసుకుంటాము. టైంకి వచ్చిన వాళ్ళకి ఇలా మంత్ ఎండింగ్లో గిఫ్ట్స్ ఉంటాయి. ఇద్దరు స్టూడెంట్స్ చదవడానికి అందరికీ వందనాలు. ఈరోజు మేము స్కిప్ చేయబోతున్నాం. స్కిప్ పేరు ఏమిటంటే బలా నమ్మకమైన మంచి దాసుల, సోమరి అయిన చెడ్డ దాసుల. స్కిప్లో రోల్స్ పేరు ఏమిటంటే మెసెంజర్ జానా, మాస్టర్ సునీల్, సర్వెంట్ 1 మహేష్, సర్వెంట్ 2 సాత్విక్, సర్వెంట్ 3 సాహస్. అందరికీ వందనాలు. ఒక ధనవంతుడు దూరదేశానికి వెళ్ళబోతున్నాడు. వెళ్ళే ముందు తన దాసులను పిలిచి తన ఆస్తిని అప్పగించాడు. నేను కొంతకాలం దూరదేశానికి వెళ్తున్నాను. నేను మీ సామర్థ్యాన్ని బట్టి మీకు బాధ్యతలు ఇస్తున్నాను. నీకు 5 తలాంతులు, నీకు 2 తలాంతులు, నీకు 1 తలాంతు. యజమాని నాకు 5 తలాంతులు ఇచ్చారు. నేను కష్టపడి వ్యాపారం చేసి 10 తలాంతులుగా చేస్తాను. యజమాని
తలాంతులు ఇచ్చాడు, వ్యాపారం చేసి మరి 2 తలాంతులు సంపాదిస్తాడు. మా యజమాని చాలా కఠినుడు, ఇది పోతుందేమో, నేను ఇది భూమిలో దాచి పెట్టేస్తాను. కొంతకాలం తర్వాత యజమాని తిరిగి వచ్చాడు. యజమానుడు వస్తున్నాడు, అందరూ సిద్ధంగా ఉంటారు. నాకు మీరు 5 తలాంతులు ఇచ్చారు కదా, నేను కష్టపడి వ్యాపారం చేసి 10 తలాంతులుగా చేశాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో మంచి నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేక వాటిపైన నియమించదు, నీవు నా సంతోషంలో పాల్గొను. మీరు ఇచ్చిన 2 తలాంతులను వ్యాపారం చేసి ఇంకా 2 తలాంతులను అభివృద్ధి చేశాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటిపైన నియమించదు, నీవు నా సంతోషంలో పాల్గొను. అయ్యా, మీరు చాలా కఠినుడు అని భయపడ్డాను, అందుకని తలాంతుని భూమిలో దాచిపెట్టాను. మీ తలాంతు మళ్ళీ మీరే తీసుకోండి. సోమరిమైన చెడ్డ దాసుడా, ఇతని నుండి ఈ 1 తలాంతు తీసివేసి 10 తలాంతుల కన్నవాడికి ఇవ్వండి. ఇంకా ఇతను వెలుపడి చీకటిలోకి త్రోసివేయండి. ఈ ఉపమానం యొక్క పోలిక ఏమిటంటే, యజమాని యేసుక్రీస్తు, దాసులు విశ్వాసులు, తలాంతులు దేవుడు ఇచ్చిన అవకాశాలు లేదా టాలెంట్స్. యజమాని దూరదేశానికి వెళ్ళడం, యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి వెళ్ళడం, యజమాని తిరిగి రావడం, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ, లెక్క అడగడం, యేసుక్రీస్తు యొక్క తీర్పు. నమ్మకమైన దాసుడు యజమాని చెప్పినట్లు చేయడం. సోమరి అయిన దాసుడు, చెడ్డ దాసుడు ఇచ్చిన ఉపమానాలను తలాంతులను ఉపయోగించకపోవడం. బహుమతి నిత్య జీవము, శిక్ష నిత్య నరకము. ఈ ఉపమానంలో యజమానుడు తన దాసులకు తమ దాసులకు వేరు తమ సామర్థ్యాన్ని బట్టి వేరు తలాంతులను ఇచ్చారు. అలానే దేవుడు కూడా ప్రతి ఒక్కరికి మన సామర్థ్యాన్ని బట్టి వేరు తలాంతులను, అవకాశాలను ఇస్తాడు. కాబట్టి దేవుడు ఎంత ఇచ్చాడో కాదు, ఇచ్చిన దానిని ఎలా నమ్మకంగా ఉపయోగించామో అని చూస్తాడు. సేవ చేసిన దాసులను యజమానిని ప్రశంసలు పొందారు. అలానే దేవుని యందు విశ్వాసంగా జీవించిన వారు పరలోకంలో పాల్గొన్నారు. కాబట్టి కాబట్టి నిర్లక్ష్యం వల్ల దేవుని తీర్పును ఎదుర్కొంటారు. ఆయన ఇచ్చిన వరాలను, అవకాశాలను మనము నమ్మకంగా ఉపయోగించుదాం. చెప్పండి కొడదాం మళ్ళీ ఒకసారి. వెరీ గుడ్. ఫస్ట్ సునయ్ చెప్తారు. హాయ్, అందరికీ వందనాలు. ఇవాళ నేను శామ్స్ కీర్తనలు 1st చాప్టర్ ఇంగ్లీష్లో చెప్తాను. Blessed is the man who does not walk in the counsel of the ungodly, nor stands in the path of the sinners, nor sits in the seat of the scornful. But his delight will be in the law of the Lord, where he meditates day and night. He will be like the tree planted on the riverside, and he will forth fruit on its season, and its leaf shall not wither, and he shall prosper in everything he does. But the ungodly will not be so, and will be like the chaff that the wind drives away. The Lord knows
the ways of the godly and the ungodly shall not stand on the judgment of the righteous, and the sinner shall not stand in the assembly of the sinners. So the Lord knows the ways of the godly and the ungodly's ways shall perish. Thank you. అందరికీ వందనాలు. నా పేరు మహేష్. నేను ఇవాళ కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము చెప్పబోతున్నాను. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకుండా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతని చేదంతే సఫలమగుడు. దుష్టుడు అలాగున ఉండకుండా గాలికి చెదరగొట్టి పొట్టు వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలబరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నేను ఈరోజు శామ్స్ ఫస్ట్ చాప్టర్ చెప్తాను. Blessed is the man who does not walk in the counsel of the sinners, nor stands in the way of the sinners, nor sits in the seat of scoffers, but his delight is in the law of the Lord, and he meditates it in the law of the, and he follows in the law, and he meditates it day and night. Is like a tree where a tree is planted along a river, where it yields its fruit in its season, and its leaves does not wither. In all that he does, he prospers. But sinners are not so. Ungodly are not so, but are like the chaff that wind drives away. Therefore the wicked does not stand in the judgment, nor the sinners in the congregation of the Lord. For the Lord knows the way of righteousness, and the way of the wicked will perish. Amen. అందరికీ వందనాలు. నా పేరు మహిమాలుత. నేను కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము చెప్తాను. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకుండా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతి కాలువల ఎవరన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేదే అంటే సఫలమగును. దుష్టుడు అలాగున నుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కీర్తన 127 చెప్తున్నాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావులు కాయగూరలు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేగవాన్ని లేచి చాలా రాత్రైన తరువాత పొందుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. మీరు నిద్రించుచుండక ఆయన వారికి ఇచ్చుచున్నాడు. యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవనకాల ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారిగా తన అంబుల కొద్ది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించును. అందరికీ వందనాలు. నా పేరు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహము. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు గౌతమ్. నేను 6వ
us in the faith. Grace be with you all. Thank you. వందనాలు. My name is Soumyasri. I am studying in third class. అయితే అర్థఫలముగా ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు నేను మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ఇంగ్లీష్లో చెప్పబోతున్నా. And I also have the and to art speaker in this rock I will build my church and the shall not prevail against it. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు సాహస్. ఈరోజు నేను గలతీయులు 5th చాప్టర్ 22 వర్స్ అండ్ 23 వర్స్ చెప్పబోతున్నాను. అది కూడా ఇంగ్లీష్లో. బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, గుడ్నెస్, meekness, and temperance. There is such a law, but not a law. Thank you. అందరికీ వందనాలు. నా పేరు రీనా. నేను 5th క్లాస్ చదువుతున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తనలు 18 ఫస్ట్ వర్డ్. థ్యాంక్ యూ. My name is Sharanya. I study in UKG class. యెహోవా అందరికీ వందనములు. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన శ్రీధర్ అనేది ప్రత్యేకమైన వందనములు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా అందరినీ ఎంకరేజ్ చేసి ఇక్కడ ఉన్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చేంజెస్ ఏమైనా కావాలంటే చెప్పండి, ఇంప్లిమెంట్ ఏమైనా చేయాలన్నా చెప్పండి. అలాగే పిల్లల్ని సండే స్కూల్ ఖచ్చితంగా పంపించండి, టైంకి పంపించండి. లాస్ట్ అటెండెన్స్ ఇద్దరికి వచ్చిందని చెప్పాను. అంత టైంకి వచ్చిన వారు, ఆగకుండా ప్రతి వీక్ వచ్చిన వారు మహేష్ అండ్ మహిమాంతిక. శ్రీధర్ అనే ఒకరికి నేను చేసిన ఒకరికి తీసాను. ప్రొజెక్ట్ ముందు గిఫ్ట్స్ ఇద్దాం. అమ్మ అందరు ఒక్కొక్క లేడీస్ రండి. సౌజన్య రండి, మౌనిక రండి, సునీతక్క రండి, ఝాన్సీ అక్క రండి, ఇంద్రక్క రండి. లేడీస్ వచ్చి ఒక్కొక్క పిల్లలకి ఇస్తూ ఉంటారు. క్లాస్ కొట్టుకున్నా ఇంగ్లీష్ క్లాస్ ఇది మ్యాచింగ్ వెరీ గుడ్. కూర్చోట్లే. సమ్మర్లో మస్తు వాటర్ తాగాలి. సమ్మర్లో మస్తు వాటర్ తాగాలి. Good. Next happy wedding. Very good.
వందనాలు. చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కీర్తికి ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. మంచి వాళ్ళకి అందరూ చాలా చాలా చక్కగా నేర్చుకున్నారు, చాలా చక్కగా మా ముందర ప్రదర్శించారు. మంచిది. అమ్మాయి కూడా చాలా ప్రయాసపడుతుంది. మనం వంతుగా మనం ఎంకరేజ్ చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా మీ ఘనమైన మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా అద్భుతమైనటువంటి సమయాన్ని మా మధ్యలో ఉంచిన తండ్రి, చిన్నపిల్లల ద్వారా మా అందరికీ మీరు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీడియోలో వారు నేర్చుకున్నవన్నీ కూడా తండ్రి ఎంతో చక్కగా అయ్యా మీ సన్నిధానంలో ప్రదర్శించి ఉండగా ప్రతి ఒక్కరికైనా మీ యొక్క కళ్ళు దృష్టించమని వేడుకొనిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇందులో మీ యొక్క విద్యలో వీడులను పెంచమని వేడుకొనిస్తున్నాం ఆయన తండ్రి. మీ యొక్క విద్యను నిత్యము అభ్యసించేటువంటి వారిగా వీళ్ళని వేడుకొనిస్తున్నాం. అయ్యా చక్కగా ఈ యొక్క సందేశాన్ని నిర్వర్తిస్తున్నటువంటి కీర్తికి రావాల్సినటువంటి దీవెనలు పొందించుకొని వేడుకొనిస్తున్నాం తండ్రి. అయ్యా మరి ఎంతో ఓపిక ఇంత సమయం అందరినీ వెచ్చించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అయ్యా మరి మీ యొక్క దీవెనలు పొందించుకొని వేడుకొనిస్తున్నాం ఆయన తండ్రి. మరి మరి యొక్క మారు వీళ్ళందరినీ అయ్యా మీ యొక్క చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని కూడా మీకు సమర్పించుకోవచ్చు. యేసు దివ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి.